హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథున మెడలో తాళి కట్టిన దేవ. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మిథున వాళ్ళ కుటుంబం అంతా అమ్మవారికి చీర పెట్టడానికి గుడికి వస్తూ ఉంటారు. దేవ పురుషోత్తం చెప్పిన పనిలో చాలా బిజీగా ఉంటాడు. ఎమ్మెల్యే గారి అమ్మాయిని కనిపెట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎమ్మెల్యే గారి అమ్మాయి గుడిలో ఉన్నట్టుగా తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా దేవ తన మనుషులతో గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మిథున కుటుంబం అంతా గుడికి చేరుకుంటారు. గుడిలో అమ్మవారికి చీరనిచ్చి పూజ జరిపిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గారి అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి జరుగుతూ ఉంటుంది. దేవ వచ్చేలోపు ఎమ్మెల్యే గారి అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి తాళి కట్టేస్తాడు. దేవ గుడికి రాగానే ఆ అమ్మాయి మెడలో ఉన్న తాళిని చూసి, మీ అమ్మ నాన్నల కంటే ఈ తాళి నీకు ఎక్కువైపోయిందా అని ఆ తాళిని తెంపేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే మిథున ఆ తాళిని తెంపేయడం చూసి ఆపడానికి వస్తుంది. దేవ తాళిని పట్టుకొని తెంపడానికి ప్రయత్నిస్తుండగా మిథున వచ్చి దేవాని ఆపుతుంది. అప్పుడు మిథున, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి అమ్మాయి మెల్లో తాళి పడిందంటే వాళ్ళది జన్మ జన్మల బంధం, ఎవరు విడదీయలేనిది అని అంటుంది. అలాంటి బంధాన్ని నువ్వు తెంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం అని దేవాని కొడుతుంది. అప్పుడు దేవాకి కోపం వచ్చి, ఇప్పుడు నువ్వేమంటావు? ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడితే వాళ్ళది విడదీయలేని బంధమా అని అడుగుతాడు. అప్పుడు మిథున, అదే కదా నేను ఇందాక చెప్పింది అని చెప్పేసి అంటుంది. అప్పుడు దేవ మిథున చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. గుడిలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పంతులు గారు అప్పుడే తాళిని పంతులు గారు కళ్యాణం జరిపే ముందు తాళిని భక్తులకి చూపిస్తూ ఉంటారు. అప్పుడు భక్తులు నమస్కరించుకుంటూ ఉంటారు. దేవ మిథునని లాక్కెళ్తూ పంతులు గారి చేతిలో ఉన్న తాళిని లాక్కొని మిథున మెడలో తాళి కట్టేస్తాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.